హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. అయితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నేను చేసే కంటెంట్స్ మనం తెలుసో తెలియకో పిల్లలకి ఉపయోగపడే కంటెంట్స్, వాటిని ఎలాగ మనం ఓవర్కమ్ చేయాలి, మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి అనే కంటెంట్స్ నేను ఎన్నుకుంటున్నందువలన కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాం అవుతుంది. అయితే ఈ వీడియోల్లో నేను గతం చేసిన వీడియోల్లో మీరు ఏ వీడియో చూసినా తప్పనిసరిగా మనలో మార్పు వచ్చే సందర్భానికి సంబంధించిన ఒక ఐటెం మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. అది మనకు ఉపయోగపడవచ్చు, మన తోటి వరకు ఉపయోగపడవచ్చు, మన పిల్లలకి, కమింగ్ జనరేషన్కి, ఓవరాల్గా సొసైటీకి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మోటివేషన్ అనేది మనిషికి ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా అవసరం అవుతుంది. కాబట్టి ఈ వీడియోలు చేస్తున్నాను. అయితే లాంగ్ వీడియోస్ని ఎక్కువగా ఆదరించరు, బట్ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అసూయ అనేది ఉంటే అది ఎలాంటిదంటే, మన చేతిలో తేలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని నేను టైటిల్ పెడతానికి కారణం చివరిలో చెప్తాను. ప్రతి మనిషిలో మంచి చెడు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. మంచి లక్షణాలు, చెడు లక్షణాలు అనేవి కూడా తప్పనిసరిగా ఉంటాయి. అయితే చెడు లక్షణాలని ఓవర్కమ్ చేసి వాటి వల్ల మనకి ఇబ్బంది అని వాటిని అధిగమించి మంచి లక్షణాలతోనే ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మనకు కనపడుతూనే ఉంటారు. వాళ్ళ జీవితంలో సక్సెస్ అయినా అవ్వకపోయినా ఫలానా వ్యక్తి మంచి వ్యక్తిరా అని తప్పనిసరిగా అతని మీద ముద్రపడుద్ది. అది చాలు మన లైఫ్కి. అలాగే మనలో ఉన్న చెడు లక్షణాల వల్ల మనం అనేక సార్లు ఎదురు దెబ్బలు తిన్నా సరే మళ్ళా వాటి వలన వచ్చే సంతోషానికి అలవాటు పడిపోయి వాటిల్ని బయట పడకోకుండా ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు. అది ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం కాబట్టి మనం అదే వాళ్ళు కూడా మనం ఏమి అనటానికి అర్హులం కాదు. బట్ మనలో ఉన్న చెడు లక్షణాల ద్వారా నీకు ఏమీ అన్యాయం చేయని, అసలు నువ్వంటే ఎవరో తెలియని, నీతో స్నేహంగా ఉంటూ నీతో ఒక బాండింగ్ ఏర్పరచుకున్న ఒక వ్యక్తిని వాళ్ళ యొక్క పొట్ట మీద గనక కొడితే జీవితంలో ఈ రోజు కాకపోయినా 2 రోజుల తర్వాత అయినా తప్పనిసరిగా దానికి రెట్టింపు బాధను కానీ, కష్టాన్ని కానీ, నీకే తిండి లేని పరిస్థితి కూడా వచ్చే సిచ్యువేషన్ డెఫినెట్గా జరుగుద్ది. ఇదేమీ ఫండమెంటల్ రూలు లేదా మూఢనమ్మకం లేకపోతే దేవుడు చెప్పిందని కాదు, జరిగి తీరుతుంది. ఎందుకనంటే నువ్వు చేసిన తప్పు నిన్ను ఎప్పుడు తొలిచి వేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో నీ యొక్క స్థితిని కోల్పోయి ఏదో ఒక తప్పు చేస్తావు. ఆ తప్పే నీకు జీవితానికి ముగింపు పలకవచ్చు, లేకపోతే బయటికి రాలేని ఊబిలో కూర్పోవచ్చు. అటువంటి ఇన్సిడెంట్ ని ఫేస్ చేసిన ఇద్దరు క్లోజ్ లేడీ ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే పేర్లు అవి కాదు, మారుస్తున్నాను. సుధా రాణి అనే ఇద్దరు గర్ల్స్ హై స్కూల్ నుంచి మంచి ఫ్రెండ్స్. ఇద్దరు చదువులో, ఆటపాటల్లో పోటీ పడి రాణిస్తూ ఉంటారు. బట్ సుధా ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, రాణి అన్న అమ్మాయి ఎప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంటుంది. అయితే రాణి అంటూ ఉంటుంది, ఎప్పటికైనా సరే నిన్ను నేను ఓడించి తీరుతానే అని చెప్పి అంతది సరదాగా అనేది హై స్కూల్లో. తప్పనిసరిగా నాకు సంతోషం, నువ్వు కూడా
ఫస్ట్ రావటం అంటే నేను కూడా గెలిచినట్టే అన్న ఉదార స్వభావం గలది సుధా. అలాగే రోజులు గడిచిపోతాయి, హై స్కూల్ స్టడీస్ అయిపోతాయి, కాలేజీ స్టడీస్ అయిపోతాయి. ఇద్దరు కలిసే చదువుకుంటారు, ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వరకు సుధాది మాత్రమే పై చేయి ఉండేది, రాణిది మాత్రం సెకండ్ స్టేజ్లోనే ఉంటూ ఉండేది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పటికి ఇద్దరూ కలిపి రాస్తారు, పోటాపోటీగా చదువుకుంటారు. కానీ ఈసారి మాత్రం సుధా ఓడిపోయింది, రాణి గెలిచింది. సుధా కంటే రాణికి ఒక గ్రేడ్ ఎక్కువ ఉన్న జాబ్ వస్తుంది, ఈ అమ్మాయికి కొంచెం గ్రేడ్ తక్కువ ఉన్న జాబ్ వస్తుంది. బట్ ఇద్దరికి సేమ్ డిపార్ట్మెంట్ లోనే వస్తుంది. వాళ్ళ ఆనందాలకు అవధులు ఉండవు. అయినా సరే రాణి ఆ మాట గుర్తుకొని, చూసావా నిన్ను ఇప్పుడు కన్నా ఓడించానే అంటే చాలా సంతోషం, నువ్వు ఇంకా అది మనసులో పెట్టుకుంటావేంటి, మన ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి అది చాలు అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయే టైపు సుధా. ఎందుకనంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు, పేదరికం నుంచి రావటం అనేక కారణాలు ఉంటాయి. వాళ్ళ అమ్మ ఒక్క ఆవిడే, తండ్రి లేరు. వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి నాకు చిన్న ఉద్యోగం వచ్చినా చాలు, మా అమ్మని చూసుకుంటూ నా జీవితం గడిపేయచ్చు అనుకునే టైప్ ఈవిడిది. రాణి పరిస్థితి ఏంటంటే ఉన్నంతలో లైఫ్ హైయెస్ట్ గానే బతకాలి, ఉన్నవన్నీ అనుభవించాలి, మనల్ని ఎవరో డామినేట్ చేయకూడదు అనే మెంటాలిటీతో ఉంటుంది. అది ఎవరు పడితే వాళ్ళు ఉండటం అది కూడా పెద్ద తప్పైన విషయం ఏమి కాదు. సరే ఇద్దరు కలిసి జాబ్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత నుంచి ఈ చిన్నప్పటి నుంచి అణుకువతో పట్టుదలతో ఉన్న ఈ సుధా తన గ్రేడ్ తక్కువ అయినా సరే ఆఫీసులో అందరి మన్ననలు పొందేలాగా, అందరితో లౌక్యంగా ఉంటూ, ఇచ్చిన పనిని క్షణాల మీద చేస్తూ అందరూ మెచ్చుకునే స్థాయికి వెళుతూ ఉంటే, రాణి అన్న ఆవిడి తనకిచ్చిన పనిని చేసుకోవచ్చులే అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ వేరే వ్యాపకాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ రెండు బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ బ్యాలెన్స్ చేసుకోనందువలన అక్కడ ఆఫీసులో రాణి అనగానే, అమ్మో ఆ అమ్మాయికి ఇస్తే పని తొందరగా అవ్వదు, లేట్ చేస్తుంది, పైగా తప్పులు జరుగుతాయి అన్న ప్రచారం స్టాఫ్ లో జరిగేటప్పటికి అప్పుడు స్టార్ట్ అవుద్ది. ఇదేంటి, నేను ఈ అమ్మాయి కంటే నా ఫ్రెండ్ కంటే మంచి ఉద్యోగం కొట్టానని నేను సంబరపడుతుంటే మళ్ళీ ఇక్కడ కూడా తలకాయ పోటీ వచ్చింది, నాకంటే తక్కువ ర్యాంక్ అయినా సరే దానికే ఎక్కువగా మంచి పేరు వస్తుంది అన్న ఒక్క ఆలోచన రావటం, ఆ ఆలోచన ఉక్రోషంగా మారటం, ఆ ఉక్రోషం కోపంగా మారటం, ఆ కోపం అసూయగా మారటం, అలా పెంచుకుంటూ పెంచుకున్న రాణి చివరికి ఈ అమ్మాయి అంటే లోపల ఒక బద్ధ శత్రువుని చూసినట్టు ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలి అన్న ఆలోచన మీద వెళ్తుంది. కానీ నా పనిని మెరుగుపరుచుకొని ఆ అమ్మాయి కంటే నేనే ఎక్కువగా మంచి పేరు సంపాదించి ఇంకా ప్రమోషన్లు సంపాదించాలి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం వదిలేసింది. ఎందుకంటే అసూయ అన్నది ఒకసారి మనలోకి ఎంటర్ అయితే అది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు, మనల్ని ప్రశాంతంగా ఏ పని చేసుకోనివ్వదు. ఎంతవరకు మనం ఎవరైతే టార్గెట్ చేశామో వాళ్ళే మనకు కనపడతా ఉంటారు, వాళ్ళనే మనం ఏ రకంగా దెబ్బ కొడదామో ఎప్పుడు సందర్భం దొరుకుద్దా అని ఎదురు చూస్తూనే ఉంటాం. కాబట్టి మిగతా పనుల మీద మన కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది. ఇది నగ్న సత్యం. అలాగే ఒకరోజు వాళ్ళ ఆఫీసులో ఒక మేనేజర్ స్థాయి ఉన్న ఒక అధికారి, తనకు కూడా పెళ్ళవదు, చాలా మంచి వ్యక్తి, అతను వచ్చి ఈ సుధాని చాలా అనుకువగా ఉంటుంది, మంచి అమ్మాయిలా కనపడుతుందని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి, నాకు పెళ్ళవలేదు, మీకు పెళ్ళయిందంటే నాకు అవలేదని అంటే, అయితే గనక నా పరిస్థితి ఇది, మీ పరిస్థితి కూడా ఇంచుమించు నాకు తెలిసింది, మరి మనం పెళ్లి చేసుకుందామా అంటే ఆవిడ ఒకే ఒక కండిషన్ చెప్పుద్ది, పెళ్ళైనా సరే నన్ను కష్టపడి పెంచిన మా అమ్మను మాత్రం
నాతోనే ఉంచుకోవాలి. తర్వాత మేము కట్నాలు అంత మేము ఇచ్చుకోలేమండి. అలా అయితే గనక మీరు మా ఇంటికొచ్చి మాట్లాడొచ్చు అంటే ఆయన అంటాడు, నాకు కూడా ఒకే అమ్మ ఉన్నారమ్మా. తల్లిని చూసుకోకుండా మనం బయట పడేసే అంత మెంటాలిటీ నాది కూడా కాదు. ఇద్దరు తల్లులను చూసుకుందాం. పెళ్లికి మా అమ్మే వచ్చి మీతో మాట్లాడతారంటే చాలా సంతోషపడతారు. వాళ్ళ ఇంటికి వెళ్తారు. మ్యారేజ్ మాట్లాడేదానికి వీళ్ళమ్మ వాళ్ళమ్మ ఇద్దరూ సంతోషపడతారు. ఆ విషయాన్ని ఆఫీసులో చెప్దాం అనుకునేటప్పటికి 2 రోజులు ఈ రాణి సెలవు మీద బయటికి వెళ్ళద్ది. ఇక్కడ ఈ పెళ్లి జరిగిన విషయాలు ఇవన్నీ తెలియదు. నెక్స్ట్ హాలిడే తర్వాత ఆఫీస్కి అందరూ వచ్చేటప్పటికి ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఈ రోజు మేము ఆఫీస్ స్టాఫ్ అందరికి లంచ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. జస్ట్ సరదాగా, అంటే ఎంగేజ్మెంట్లు అవేం అవ్వలేదు కానీ మా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అన్ని మాట్లాడుకున్నాం అని చెప్పేటప్పటికి ఈ రాణికి లోపల పగ రగిలిపోద్ది. ఇదేంటి, దీనికంటే నేను ఎంతో అందంగా ఉంటాను, డబ్బులు కూడా బాగా నాకు ఎక్కువగా ఉన్నాయి, పైగా నేను ఈ అమ్మాయి కంటే ఎక్కువ క్యాడర్లో పనిచేస్తున్నా, నాకు 4-5 పెళ్లి సంబంధాలు వచ్చినా సరే వాళ్ళు నాకు నచ్చకపోవటమో నేను వాళ్ళకి నచ్చకపోవటమో ఈ జరిగిపోయినాయి. ఇప్పుడు వరకు నాకు మ్యారేజ్కి వచ్చిన వాళ్ళతో 4-5 వచ్చినా సరే ఫిక్స్ అవ్వలేదు. పైగా ఆ మేనేజరు ఒక క్యాడర్లో ఉండి అందంలో ఉండి నన్ను అడగకుండా దాన్ని వెళ్ళి అడగటం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లిని మాత్రం జరగనివ్వకూడదని మనసులో డిసైడ్ అవుద్ది. సరే లంచ్ మొత్తం అన్ని అయిపోయిన తర్వాత ఈవినింగ్ అందరికీ కంగ్రాట్స్ చెప్పిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతుంటే రాణి అన్న ఆవిడ కొంచెం సేపు వెయిట్ చేసి మళ్ళా ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వర్క్ ఏదో ఉంటుంది అయిపోయిన తర్వాత, సార్ వన్స్ అగైన్ సార్, మీరు ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషం. అయినా మీరు ఆ అమ్మాయిలో ఉన్న ఆ అనారోగ్యం తెలుసు కూడా మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారంటే ఈ రోజుల్లో ఎవరు లేరు సార్ అంటే, అనారోగ్యం ఏంటమ్మా అంటే, అయ్యో మీకు తెలియదా అంటే, తెలియదంటే సరే ఎందుకులేండి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది కదా ఇంక నేను చెప్పకూడదంటే, పర్వాలేదమ్మా చెప్పు దాన్నే ఉందంటే, లేదండి ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్లో ఏదో హోల్ ఉందన్నారు, అందుకోసం సర్జరీ చేయాలన్నారు, కానీ అది పాస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో తెలియదు అంట. వాళ్ళు ఎంతకాలం తెలియదు అనేటప్పటికి చేయలేదు. ఆ అమ్మాయికి ఆపరేషన్ అనేటప్పటికి ఆ మేనేజర్ స్టన్ అయిపోతాడు. ఎంత మోసం, నాకు ఈ విషయం నాకేం చెప్పలేదమ్మా, కనీసం వాళ్ళమ్మ మేము 2-3 సార్లు కలిసాం ఒకరింటికి ఒకరికి వెళ్ళి, ఇటువంటి విషయం మాకు చెప్పలేదు. ఇలాగ మోసం చేసే వాళ్ళకి గుణపాఠం తప్పనిసరిగా చెప్పాలి. ఈ అమ్మాయికి మ్యారేజీ నేను చేసుకోను, ఏదన్నా సంబంధం వచ్చినా సరే తప్పనిసరిగా ఆ అమ్మాయి హెల్త్ రీజన్ నేనే చెప్తాను, అదే నా పనిష్మెంట్ అనేటప్పటికి లోపల పెళ్లి చెడిపోయిందని అమ్మ హ్యాపీగా ఇంటికి వెళ్తూ 2 పార్సిల్స్ మంచి చికెన్ దమ్ బిర్యానీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళద్ది, వాళ్ళ అమ్మతో సెలబ్రేట్ చేసుకుంటది. అయితే ఈ విషయం చెప్పదు. తర్వాత 2 రోజులు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ మేనేజర్ మాట్లాడటం మానేస్తాడు ఈ అమ్మాయితో, సుధాతో. ఏంటని డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే ఏమీ లేదు, అయితే రాణి ఒక మాట చెప్తుంది, సార్ ఈ విషయం నేను చెప్పానని చెప్పొద్దు, మరి నేను చెప్పానంటే మీ ఇద్దరం ఫ్రెండ్స్ కదా, మళ్ళీ మా ఇద్దరు గొడవలు వస్తాయంటే అప్పుడు మరి ఏం చేద్దామని అంటామంటే, అయ్యో ఇలాంటి వాటికి ఎంత ఆలోచిస్తారేంటి సార్, జాతకాలు కలవలేదని చెప్పండి సింపుల్ గా ఆగిపోద్ది అని అంటే, ఓకే భలే ఐడియా ఇచ్చావమ్మా అని చెప్పి ఆ రోజు వెళ్ళిపోతారు. ఈ సుధా అన్నమ్మ ఏంటి నాతో మీరు మాట్లాడట్లేదని అంటే, ఏమీ లేదు నేను కొంచెం బిజీగా ఉన్నాను, అవును మనం మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి అనుకుంటున్నాము కాబట్టి ఫిక్స్ అయ్యే దగ్గరికి వచ్చింది కాబట్టి ఒకసారి ఇద్దరు జాతకాలు చూసుకుందామని అనేటప్పటికి, ఈ రోజుల్లో జాతకాలు అంటారు ఏంటంటే, లేదు నాకు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు ఉంది అనేటప్పటికి ఆ అమ్మాయి జాతకాలు ఇచ్చిన తర్వాత ఆయన జాతకం చూపించడం ఏమీ లేదు, 2 రోజులు అయిన తర్వాత మన ఇద్దరికి జాతకాలు కలవంట, చేసుకుంటే ఎవరో ఒకళ్ళకి ప్రాణహాని ఉందని చెప్పారు, అందుకోసం అని చెప్పి మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యేదానికి ఈ అమ్మాయి స్టన్ అయిపోద్ది. ఇదేంటి, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోద్దని ఆఫీసులో చెప్పాం, అందరికీ తెలియజేసాం,
చివరికి ఈ జాతకాల వల్ల ఇలా జరిగిపోయింది ఏంటి, ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక వారం రోజులు ఆ అమ్మాయి సెలవు పెట్టేసి ఇంటి దగ్గర ఉండిపోద్ది. అతను కూడా సెలవు పెట్టేసి వేరే ఊరు ఎక్కడికో బయటకు వెళ్తారు. ఒక 15 రోజుల తర్వాత మళ్ళా వస్తారు. వచ్చి ఎవరి పనాలు చేసుకుంటూ ఉండంగానే ఈ అమ్మాయి ఇంకా ఈ అమ్మాయి బాధపడుతుంటే చూసి లోపల సంతోషపడిపోయి దీనికి తగిన శాస్తి చేశాను, కానీ ఆఫీసులో ఈ అమ్మాయి గనక ఉంటే నాకు మంచి పేరు అనేది రాదు, పైగా ఒకవేళ వచ్చినా సరే ఇదే ఓవర్కమ్ చేసేస్తుంది. మ్యారేజ్ చెడిపోయిందని తెలిసినా మళ్ళా పనిలో పడిపోయి తన పని తనే చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఏదో ఒక రకంగా దీన్ని ఇరికించి దీన్ని సస్పెండ్ చేయించో డిస్మిస్ అన్న చేయించాలని చెప్పి ఆలోచనతో ఉంటది. అనుకున్నట్టుగానే ఒకరోజు వాళ్ళ యొక్క బాసు ఈ సుధాని పిలిచి, అమ్మా నేను అర్జెంట్ పని మీద మా భార్యకు బాగోలేదంటే హాస్పిటల్కి వెళ్తున్నాను, ఈవినింగ్ 6 తర్వాత మాకు తెలిసిన రిలేటివ్స్ ఒకళ్ళు వస్తారు, వేరే ఊరు నుంచి వస్తున్నారు, వాళ్ళు నా దగ్గర ఒకసారి డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు నీకు ఇస్తారమ్మా, నువ్వు కొంచెం తీసుకొని, నాకు కంగారేం లేదు, నువ్వు రేపు వచ్చినప్పుడు తీసుకురంటే, అయ్యో దాందే ఉంది సార్ పర్వాలేదని చెప్పి బయటకు వచ్చేటప్పటికి రాణి అన్నది ఆయన వెళ్ళిపోతారు, మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతారు. రాణి వచ్చి, ఏంటి సార్ నేను సపరేట్గా పిలిచి చెప్తున్నారంటే అంటే, ఏమీ లేదే, నేను ఈరోజు కొంచెం పర్మిషన్ అడిగి సార్ని మా అమ్మకి బాగోలేదు హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఈ లోపు ఆయన ఎవరో వాళ్ళ రిలేటివ్స్ వేరే ఊరు నుంచి వస్తున్నారంట, ఈవినింగ్ ఒక 50,000 తీసుకొచ్చిస్తారంట, ఆ 50,000 నన్ను మళ్ళీ రేపు తీసుకురమ్మన్నారు, 6 గంటల వరకు నేను వెయిట్ చేయాలి ఓ రోజు, అదే ఆలోచిస్తున్నాను అనేటప్పటికీ తడుక్కుని అమ్మాయి రాణి మైండ్ లో మెదులుద్ది, ఓకే దొరికింది, ఇది శాశ్వతంగా ఉద్యోగం నుంచి వెళ్ళిపోయే సందర్భం వచ్చిందని చెప్పి, అరే దానిదేముంది సుధా, అమ్మారోగ్యం కంటే ముఖ్యమై ఏంటి, ఏం పర్వాలేదు నేను ఉంటాను, నేను తీసుకుంటాను, నేను తీసుకొని రేపు పొద్దున్న ఇచ్చేస్తాను, అయితే మళ్ళీ సార్కి గనక నువ్వు చెప్పావు అనుకో నేను తీసుకుంటున్నానండి, నిన్ను అనవసరంగా నేను నీకు అప్ చెప్పిన పని ఆవిడకి ఎందుకు చెప్పావని నేను పెడతారు, ఇలాగ నువ్వు పర్మిషన్ పెట్టి ముందు వెళ్ళిపోయావన్న సంగతి చెప్పను, నువ్వు ఈ డబ్బుల సంగతి కూడా మీ ఇంట్లో చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, నేను తీసుకున్న తర్వాత రేపు నీ చేతికి ఇచ్చేస్తాను, నువ్వు సార్కి ఇచ్చేద్దు కానీ అని చెప్తుంది. సరే అని చెప్పి, అబ్బా నాకు చాలా హెల్ప్ చేస్తున్నావే నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి ఆ అమ్మాయి హ్యాపీగా వాళ్ళ అమ్మని హాస్పిటల్ చూపిద్దాక ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఈ అమ్మాయి ప్లాన్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి రేపు ఆ బాస్ వచ్చిన తర్వాత సుధా అన్న అమ్మాయే తీసుకుంది, నాకు అసలు సంబంధం లేదని చెప్పి ఆ డబ్బులు దొంగతనం చేసిందన్న ఒక ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసి వాళ్ళ బాస్ మీద ఈ అమ్మాయికి ఒక దొంగతనం అంటగట్టించి కనీసం సస్పెండ్ అన్న ఆఫీస్ వ్యవహారం కాకపోయినా దొంగతనం చేసిందంటే ఎవరైనా సరే ఏదో ఒక వంక పెట్టుకొని కసి తీర్చుకుంటారు కాబట్టి ఆ రకంగా దీన్ని ఎలాగలాగా కనీసం సస్పెండ్ అన్న చేపించాలి అని చెప్పి ఆ అమ్మాయి ప్లాను. పాపం పిచ్చిది ఈ అమ్మాయికి తెలియకుండా ఫ్రెండ్ కదా సహాయం చేస్తుందని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని చూపించుకుంటాకి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ 6 దాటిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఒక భార్య భర్త ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత అమ్మాయి ఇలాగ సారు అనేటప్పటికీ నేనేనండి, మీరు వేరే ఊరు నుంచి వస్తున్నారు కదంటే, సార్ లేదు మీకు చెప్పారంట కదా, అవును చెప్పారమ్మా, వాళ్ళ మిస్సెస్కి ఏదో బాగోలేదని వెళ్ళిపోతున్నారంట, మీకు ఇమ్మన్నారు, పైగా మీరు ఎక్కడ ఉంటారంటే నా ఆఫీస్ రూమ్ పక్కనే ఒక చైర్లో కూర్చొని ఉంటారు, ఆవిడ ఒక్కలే ఉంటారు, ఎవరు ఉండరు, ఆ టైంకి వెళ్ళిపోతారు, నా గురించి రిక్వెస్ట్ చేసి ఉండమన్నానని చెప్పారు అనేటప్పటికి అలాగే నేను చెప్పి డబ్బులు ఉండని అలాగ తీసుకొని లెక్క పెట్టుకుందామని చెక్ చేసుకునే లోపు ఏసీబీ వాళ్ళు వచ్చి రైడ్ చేసి ఆ అమ్మాయిని పట్టుకుంటారు. ఈ జరిగిన పరిణామానికి ఆ అమ్మాయికి కళ్ళు తిరిగి పడిపోద్ది. మళ్ళా నీళ్లు కొట్టి లేపి, సార్ ఇది నాకేం తెలియదండి, ఇది ఎవరికో ఇవ్వాల్సిన డబ్బు, ఎవరో తీసుకోవాల్సింది నేను తీసుకున్నాను, మా సార్కి ఎవరో ఇస్తానన్నారంట, ఇక్కడ సుధా అని ఒక అమ్మాయి ఉంటుందని అంటే,
ఏసీబీ కేసులో ఇంచుమించుగా దొరికిన వాళ్ళందరూ చెప్పే సమాధానం ఇదేనమ్మా, ఇది మాకు అలవాటు అయిపోయింది, అయినా మీరు ఏదైనా చెప్పుకోవాలంటే కోర్టులో చెప్పుకోండి అని చెప్పి ఆ అమ్మాయిని సంఖ్యలేసి జైలుకి మన వాళ్ళు ఏసీబీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత ఆఫీసులో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిపోద్ది. తెలిసిపోయిన తర్వాత సుధా తర్వాత రోజు వచ్చేటప్పటికి ఇలాగా మొత్తం ఏసీబీ రైడ్ అంట అవి అనేటప్పటికి ఆ మేనేజరు ఆ బాసు, అమ్మ ఎలాగైతే నేను బయటపడిపోయాను, నాకు డౌట్ వచ్చింది, అందుకోసమే ఈ అమ్మాయిని ఉండమన్నాను, కానీ లక్కీగా ఈ అమ్మాయి మంచితనం వల్ల ఆ అమ్మాయి తీసుకుంటాం, ఆ అమ్మాయి బుక్ అయిపోవటం, నేను సేఫ్ సైడ్ లో ఉన్నానని ఆయన హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఈ యొక్క ఆ అమ్మాయి గురించి అప్పుడు వరకు ఆఫీసులో ఎవరి కాళ్ళు దాచుకున్నవన్నీ కక్కేస్తారు. వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి అందరూ ఆ అమ్మాయి గురించి చర్చించుకుంటూ ఉంటే ఈ అమ్మాయి మ్యారేజ్ విషయం కూడా వచ్చి ఈ అమ్మాయి మ్యారేజ్ కూడా అప్పుడు అతను అడుగుతాడు, మీకు హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందని చెప్పిందండి, అది నిజమంటే నాకు హెల్త్ ప్రాబ్లం అలాంటిది ఏమీ లేదండి అని చెప్పేదానికి, అయ్యయ్యో నేను తప్పు చేశాను క్షమించండి, మీకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పిందా రాణి, అందుకోసమనే నేను జాతకం వంక చెప్పానని మళ్ళా వాళ్ళ అమ్మతో వెళ్ళి క్షమాపణ అడిగి వాళ్ళిద్దరూ హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటారు. ఈ అమ్మాయి మాత్రం జైల్లో మగ్గిపోతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు టైటిల్లో అసూయని తేలుతో ఎందుకు పోల్చానంటే దాని నిండా ఉండేది విషం. దాని స్వభావం ఏంటంటే తనను తాను రక్షించుకుంటాకి కాటు వేస్తుంది. అందుకోసం మనం ఏం చేస్తాం, దాన్ని చంపేస్తాం. అంతేగాని ఎప్పుడు కొట్టేది, ఈ రోజు కొడద్దా ఏంటా అని చేతిలోకి తీసుకున్నాం అనుకోండి, ఏం జరుగుద్ది, దాని ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తుంది. తొందరగా వైద్యం అయితే బతుకుతాం, అవసరమైతే లేట్ అయితే ప్రాణం కూడా పోద్ది. దాని స్వభావం. అట్ ద సేమ్ టైం అసూయ స్వభావం కూడా అంతే. ఎప్పుడైతే మనలో ఉన్న అసూయ ఎదట వాళ్ళకి దాకా వాళ్ళ మీద పగవించుకునే స్థాయికి వెళ్తుందంటే మనం జాగ్రత్త పడాలి, ఎదరోళ్ళు జాగ్రత్త పడతాం కాదు. దీనివల్ల నా జీవితం ఏమైపోద్దో అని చెప్పి ఆలోచించకుండా ఉంటే తేలు విషం కంటే పాము విషం కంటే ప్రమాదకరమైంది అసూయ. తనని ప్రశాంతంగా ఉండనవదు, ఎదట వాళ్ళని ప్రశాంతంగా ఉండనవదు. అల్టిమేట్ గా ఎదట వాళ్ళకి తాత్కాలికంగా ఏదన్నా నష్టం జరిగినా సరే ఆ అసూయ అనేది మనల్నే నిట్ట నిలువున ముంచేస్తుంది. అందుకోసం మీలో ఎవరికైనా ఎవరి మీదైనా ఉక్రోషం గాని అసూయ ద్వేషం అలాంటివి ఉంటే ఒకసారి కూర్చొని ఎందుకు వస్తుంది, వాళ్ళు నాకేమైనా నష్టం చేశారా, వాళ్ళు బతుకుతుంటే నేను ఎందుకు చేయాలని ఒకసారి ఆలోచించండి. దానికి పరిష్కారం ఆలోచించండి. మీకు మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే అనేక మంది కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి. లేకపోతే నేను ఒక కౌన్సిలర్నే, కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చేస్తే నేను కూడా మీకు తప్పనిసరిగా దాన్ని ఓవర్కమ్ చేయటానికి మంచి టిప్స్ చెప్తాను. థ్యాంక్ యూ.